హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను ఇవాళ మీకు అలసందలతోటి గుడాలు వేసి చూపిస్తున్నా అండి. దీనికోసం ఒక కప్పు అలసందలు తీసుకోవాలి. నేనైతే కప్పు తీసుకున్నా అండి. కడిగి నానబెట్టేసుకోవాలి. ఒక 4 గంటలు నానితే తొందరగా ఉడికిపోతాయి. ఇవి కుక్కర్లోనైనా ఉడికించుకోవచ్చు, నార్మల్గానైనా ఉడికించుకోవచ్చు. నేను నార్మల్గానే చూపిస్తున్నా. ఇలా నానబెట్టేసుకున్న అలసందలు వేసేసుకొని కొంచెం వాటర్ ఎక్కువనే పోసేసుకొని ఉడికించుకోవాలి. స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. కొంచెం పొంగకుండా ఉండాలంటే మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత స్ట్రెయిన్ చేసేసుకొని వాటర్ పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి కూడా కొంచెం సన్నగా తరిగి వేసుకోవాలి. మీకు స్పైస్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ సన్నగా తరిగి వేసేసుకోండి. ఇందులోనే కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు అస్సలు స్కిప్ చేయొద్దు, వేసుకోండి తప్పకుండా. ఫ్లేవర్ అంతా కరివేపాకుతోటే వస్తూ ఉంటుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ నా ఛానల్లో బొబ్బరి గుడాలు, మక్క గుడాలు ఉండేవన్నీ, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఉడకబెట్టి పక్కకు పెట్టేసుకున్న గుడాలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 3-4 మినిట్స్ అన్నా ఫ్రై చేసుకోవాలి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసి పెట్టేసుకోండి. నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇవి నాన్ వెజ్లో కాంబినేషన్లో చాలా బాగుంటాయి. నేనైతే నార్మల్గానే తింటా అండి, కానీ చాలామంది నాన్ వెజ్ పక్కకు తింటా అంటారు. మక్క గుడాలైనా, బొబ్బరి గుడాలైనా, ఈ గుడాలైనా. ఇంకా తెలంగాణలో ఎక్కువ. కొంచెం కారం కూడా వేసేసుకొని కారం గింజలకు మొత్తం పట్టేలాగా ఒక 3-4 మినిట్స్ అయినా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకొని కొత్తిమీర కూడా కొంచెం మగ్గే వరకు ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి. పక్కకి ఆనియన్స్ కొంచెం లెమన్ కట్ చేసేసుకొని తింటే చాలా బాగుంటాయండి. అంతే, సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.